తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే ఆంధ్రప్రదేశ్పై ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ఇక్కడి వైసీపీ పాలనకు దగ్గర సంబంధాలు ఉన్నాయంటున్నారు. దీనిని బట్టి చూస్తే ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఫలితాలు వెల్లడైన తరువాత ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతలు ఎవరికి వారు వారి రాజకీయ భవిష్యత్పై విశ్లేషించుకుంటున్నారు. చివరకు వైసీపీలో మంత్రులుగా కొనసాగుతున్న వారిలో సైతం రాబోయే ఎన్నికల విజయంపై సందేహాలు కలుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకపోవడమే. ఒక్క సంక్షేమం తప్ప సామాన్యుడికి కావలసిన సౌకర్యాలు కల్పించకపోవడమే అంటున్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో పరిస్థితి గమనిద్దాం. రవాణా రంగం పూర్తిగా కుంటుపడింది. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. మద్యం విషయానికొస్తే అంచెలంచెలుగా నిషేధం అన్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా బెల్ట్ షాపుల స్థానంలో ప్రభుత్వమే షాపులు ఏర్పాటు చేయడం, ధరలు భారీగా ఉన్నా అందుకు తగిన క్వాలిటీ లేకపోవడంతో ఎక్సైజ్ రంగం పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. ఇసుక విషయానికొస్తే గత ప్రభుత్వంలో కూడా అవినీతి చోటు చేసుకుంది. వైసీపీ పాలనలో ఇసుక అందుబాటులోకి వచ్చి భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతుంది అని ఆశించిన కార్మికులకు చుక్కెదురైంది. రోడ్ల విషయానికొస్తే మరమ్మతులు తప్ప పూర్తి స్థాయిలో రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఇలా వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని చెప్తున్నారు. ఇక రాజధాని విషయానికొస్తే అమరావతి 3 రాజధానులా అన్నది ఇంతవరకు తేలలేదు. విశాఖ నుంచే పాలన అంటూ సంవత్సరాలు గడిచినా అది కూడా నెరవేరలేదు. అమరావతి కోసం 4.5 ఏళ్లుగా రైతులు దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సమీక్షలు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు పోలవరం పూర్తవుతుందన్న నమ్మకమే రాష్ట్ర ప్రజలకు పోయింది. అంచనా వ్యయం భారీగా పెరిగిపోతుంది. కేంద్ర ప్రాజెక్టుగా ఉన్న పోలవరంను మేమే కట్టుకుంటామని గత టీడీపీ ప్రభుత్వం అనడం, ప్యాకేజీ కోరటం పోలవరానికి శాపంగా మారింది. నిర్వాసితుల విషయానికొస్తే వారి పరిస్థితి దారుణం. ఉన్న ఇళ్లు పొలాలు పోగొట్టుకుని కొండగట్ల మీద జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన కాలనీలు నివాసయోగ్యంగా లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. వైసీపీ పాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించిన పోలవరం నిర్వాసితులకు ఫలితం దక్కలేదు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో మరో 3 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు పొత్తులు కుదుర్చుకున్నాయి. ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనున్న జనసేన టీడీపీతో కలవడంతో ప్రతిపక్ష టీడీపీ బలం పెరిగింది. చంద్రబాబు అరెస్ట్, 51 రోజులు బెయిల్ రాక జైలులో ఉండటం రాష్ట్ర ప్రజల్లో సానుభూతి పెరిగింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, జనసేన టీడీపీతో వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు వైసీపీకి కత్తి మీద సామే. అందుకే తెలంగాణ ఫలితాలు రాష్ట్రంలో కూడా రిపీట్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరో 4 నెలల్లో ప్రజలు వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తారా, లేదా ప్రతిపక్ష టీడీపీకి ఓటు ఇస్తారా అన్నది వేచి చూడాలి మరి.